ప్రపంచంలోనే ఎత్తైన ఆర్చ్ బ్రిడ్జ్ గురించి 2 నిమిషాల్లో ఈ వీడియోలో తెలుసుకుందాం. జమ్మూ కాశ్మీర్ పర్యటన సందర్భంగా 46,000 కోట్లతో విలువైన కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను ప్రారంభించిన సందర్భంగా ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ ను నరేంద్ర మోడీ గారు శుక్రవారం ప్రారంభించారు. చీనాబ్ నదికి 359 ఎత్తు మీటర్లలో 1315 మీటర్ల పొడవు ఉన్న ఈ బ్రిడ్జ్ అధిక భూకంపాన్ని ఇంకా గాలి భారాన్ని తట్టుకునేలా నిర్మించబడింది. ఇది జమ్మూ కాశ్మీర్ మరియు శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయాన్ని 2 నుంచి 3 గంటలు తగ్గిస్తుంది. ఈ ప్రారంభోత్సవంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు, కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గారు, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా గారు పాల్గొన్నారు. ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ గారు చీనా ఆర్చ్ బ్రిడ్జ్ రైల్వేను పరిశీలించి ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ నిర్మాణంలో ఇన్వాల్వ్ అయిన వర్కర్స్ తో కూడా రియాక్ట్ అయ్యారు. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు శ్రీమాత వైష్ణోదేవి మరియు శ్రీనగర్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. నివాసితులు, టూరిస్టులు మరియు యాత్రికులకు కనెక్టివిటీని మెరుగుపరిచారు. ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణ ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ ను జాతికి అంకితం చేయడం. 272 కిలోమీటర్ల విస్తీర్ణంలో సుమారు 43,780 కోట్లతో నిర్మించబడిన ఈ ప్రాజెక్టులో మొత్తం 119 కిలోమీటర్ల పొడవున్న 36 టన్నల్స్ ఇంకా 943 బ్రిడ్జిలున్నాయి. ఇవి కాశ్మీర్ లోయకు అన్ని వాతావరణాలకు అనువైన రైలు కనెక్టివిటీని నిర్ధారిస్తాయి. గురువారం ఎక్స్ లో పోస్ట్ చేసిన పోస్టుల్లో పీఎం నరేంద్ర మోడీ గారు జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఉమర్ అబ్దుల్లా గారికి ప్రతిస్పందిస్తూ ఇలా అన్నారు: అసాధారణమైన నిర్మాణ నైపుణ్యంతో పాటు చీనాబ్ రైలు బ్రిడ్జ్ జమ్మూ మరియు శ్రీనగర్ మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. అంజీ బ్రిడ్జ్ భారతదేశంలోనే మొట్టమొదటి కేబుల్ స్టాండ్ రైలు బ్రిడ్జ్ గా సవాల్తో కూడిన భూభాగంలో నిలుస్తుంది అని అన్నారు. పట్టణ రద్దీని తగ్గించడానికి ప్రధానమంత్రి గారు 2 కొత్త ఫ్లైఓవర్లను ప్రారంభించారు. ఒకటి శ్రీనగర్ లోని NH1 లోని సంగ్రామ జంక్షన్ వద్ద మరియు ఇంకొకటి NH44 లోని జమీనా జంక్షన్ వద్ద ఉంది. డైలీ ఒక ట్రెండింగ్ టాపిక్ తో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. దానికి ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు కావాలి. మరి ఈ వీడియోపై మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.